చూస్తా తిన్నాడు వెళ్ళిపోతున్నాయి, గడిచిపోతున్నాయి. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ప్రతినిత్యము తన వాక్యం చేత మన జీవితాన్ని కట్టాలి అని ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. అటు రీతిగానే మన వైపు నుంచి కూడా ఒక స్పందనని ఆశిస్తున్నాం. కాబట్టి వాక్యం వచ్చి వింటున్నాము, విన్న వాక్యం విడిచిపెట్టారు అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వాక్యం మనల్ని కట్టేదై ఉన్నది. వాక్యంలో మనం స్థిరపడాలి. వాక్యంలో మనం స్థిరపడితే ప్రభుకి సమీపంగా ప్రభు కట్టడాల్లో మనము జీవించేవాడు ఉంటాం. కాబట్టి ప్రతిదినము దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. ఈరోజు అంశం ఏంటి మాట్లాడాలి ప్రభు అంటే, ఓవర్ బైబిల్ తెలవలేగా తిరిగేయకుండా నాకు ఒక మాట చెప్పండి, ఒక రెఫరెన్స్ అడుగుతా, ఆ రెఫరెన్స్ ఏంటో చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వాక్యం. బైబిల్స్ తిరిగేది అందరినీ చూస్తున్నాను, నన్ను కూడా నేను చూసుకుంటాను. అండ్ నేను బుక్లో రాసుకున్నాను. నాకు తెలుసు పరలోక ప్రార్థన ఏ వర్షం నుంచి ప్రారంభమైంది, 10వ వాక్యంలో ఏమున్నది? తీసారు. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున్నట్టు భూమి యందు నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఆయన రాజ్యము వస్తున్నాడు. ఆ రాజ్యంకి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతిదినము తన శ్రేష్టమైన వాక్యము చేత దేవుడు ఆయన రాజ్యము గురించి జ్ఞాపకం చేస్తూ ప్రతిదినము మనతో మాట్లాడుతూ వస్తుంది. ఈ శిల్వ ధ్యానాల్లో రాజ్యం ఎందుకు అంటారా? ఆ శిల్వ మరణమే నీకు ఒక రాజ్యాన్ని తీసుకొని వచ్చి నీకు విలువ పెట్టి కొన్నదే. కాబట్టి ఆయన శిల్వని తలంచుకుంటూ మనం ఈరోజు దేవుని శిల్వను తలంచుకుంటూ మన జీవితాల్లో మార్చుకుంటూ వాక్యం చేత మనకు సిద్ధపాటు కలగాలంట. దేనికి? నీ రాజ్యం వచ్చునుగాక అని దేవుని వాక్యంలో మనం వింటున్నాం. కనుక రాజ్యం అనేది ఒకటి రాబోతుంది. ఆ రాబోయే రాజ్యానికి ఈరోజు ప్రతి ఒక్కరు విశ్వసించిన ప్రతి ఒక్కరు యేసయ్యను నమ్మకుండా సరిపోదు, కానీ సిద్ధపడాలంట. ఈరోజు సిద్ధపాటు చాలా తక్కువగా ఉన్నది. నాకు అదే అనిపిస్తుంటుంది. సంఘంలో చాలా మంది వస్తుంటారు, చాలా మంది వెళ్ళిపోతుంటారు. సంఘంలో ఎన్నో సంఘాలకి మనుషులు వెళ్తూ ఉంటారు, కానీ నిత్యంగా ఎందుకు శ్రద్ధ వహించలేకపోతున్నారు? నా రాజ్యము వచ్చును అన్నాడు, వస్తుంది, అది మనందరికీ తెలుసు. కానీ సంఘం ఇంకా నిద్రపోతున్నాడు. వస్తారని మనకేం చేస్తుంది? మన భక్తి మనం చేసుకుంటున్నాం చాలు. కానీ ఒక క్రైస్తవుడు అనే రీతిగా మనం ఏమాత్రము ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఒక క్రైస్తవుడు గుర్తించాల్సింది, గ్రహించాల్సింది ఏంటో తెలుసా? నేను వ్యక్తిగతంగా దేవుని చిత్తంలో ఉన్నాను. నువ్వు ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే కనుక ఆయన తప్పక రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. దొంగతో ఏమన్నాడు? నేడు నువ్వు నాతోనే పరదేశంలో ఉందాం. అటు రీతిగా నీకు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ మై విల్ దెన్ యూ విల్ బీ ఇన్ మై కింగ్డమ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ మై విల్ దెన్ యూ విల్ బీ లెఫ్ట్ అవుట్. నువ్వు విడిచిపెట్టబడతావు. అందుకనే మనము ఒకటి గుర్తించాం. ఏంటి అంటే, వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క చిత్తంలో మన జీవితాన్ని ఆయనకి సమర్పించి ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చిత్తంలో మనం జీవిస్తున్నాం. ఈరోజు ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఒకటే మాటలో చెప్తా, ఆయన ఏదన్నాడో అది చేస్తాడు, చేయక మన అదే ఆయన చిత్తం. అంత గొప్ప దేవుడు అయినాడు. ఆయన చేసేవాడై ఉన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే, ఈ భూమిని సృష్టించక మునిపే, గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అంటే, మనిషిని నేను నా రూపంలో చేసుకుంటాను, ఆ మనిషి పాపం చేస్తాడు, నాకు విరుద్ధంగా జీవిస్తాడు, కానీ ఆ మనిషిని నేను ఎట్టి రీతిగా రక్షించాలో అది నాకు తెలుసు. అది నా ప్రణాళిక. అండ్ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్. అది నెరవేర్పులోకి వచ్చింది. అటు రీతిగానే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆయన రావడము, మనని భయంకరమైన శాపము నుంచి, తిరుగుబాటు స్వభావం నుంచి రక్షించడానికి దేవాది దేవుడే మన కోసము బలియాగంగా ఆయన అర్పించబడ్డాడు. కనుక ఆయన ద్వారా ఈరోజు దేవుడు మనకి రాజ్యాన్ని ఇచ్చారంట. హల్లెలూయా. ఆ రాజ్యంలో మనం ఉండాలండి. ఆ రాజ్యంలో ఉండడానికి సిద్ధపాటు అంతా. ఏదో అందరిలాగా వస్తున్నాము, గుడి దగ్గర అన్నం పెట్టుకున్నాము, కొబ్బరికాయ కొట్టినాం, గంట కొట్టినాం, వెళ్ళిపోయినాం అన్నట్టు కాదు. కానీ ఆర్ యూ రియలీ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు మీట్ ద లార్డ్ ఇన్ హిస్ కింగ్డమ్? ఆయన రాజ్యంలో నీ ప్రభుని ఎందుకంటే తెలుసా? నీ కొరకు మరణించాడు. మన కొరకు అన్న తర్వాత విషయం, ఆ అంశం వేరైపోతుంది, సబ్జెక్టే వేరైపోతుంది. కానీ
వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు ఒక రాజ్యాన్ని అయినా సిద్ధపరచడానికి నీ స్థానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మనం ప్రతి ఒక్కరు ప్రతిదినం గుర్తించాలా, ఆయన రాజ్యం ఒకటి రాబోతుంది, ఆ రాజ్యంలో నేను ఉండాలి అన్న ఆకాంక్ష, లేకపోతే ఆ శ్రద్ధ వహించి మనము జాగ్రత్త వహించాలి. నేను చదువుకుంటూ వచ్చాం కదా, ఆత్మ లేకుండా ఆయననే కలుసుకోలేదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నా చిత్తంలో ఉన్నారు. మందిరంలో అయితే ఉన్నారు, క్రైస్తవులని లోకంలో పిలువబడుతున్నారు, కానీ నేను చూస్తున్నప్పుడు మీరు నా చిత్తంలో ఏమాత్రము శ్రద్ధ వహిస్తారు. నా చిత్తం ఏంటో మీరు ఇంకా తెలుసుకుంటలేదు. మీరు కేవలం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. శక్తి లేని భక్తి అంటుంటున్నారు, శక్తి లేకుండా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నమాట. కానీ ఈరోజు క్రైస్తవుడు మేల్కోవాలా, సంఘం మేల్కోవాలా. ఏంటి అంటే ఆయన రాజ్యం ఒకటి రాబోతుంది. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో దేవుడు చెప్పలేదు, కానీ ఆయన వస్తుంది. బైబిల్లో చదువుకుంటా పోతా ఉంటే నేను త్వరగా వచ్చిన, ఇదిగో అంటే జాగ్రత్త వహించు, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ సూన్ అంటున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆ వస్తున్న దేవుడు ఏం చేయడంట, ఆలస్యము చెయ్యడంట. కాబట్టి ఆలస్యం ఎవరు చేస్తున్నాం ఇప్పుడు గ్రహించాలి, మనము ఆలస్యం చేస్తాం. కనుక ఈ రోజన్నా ఒక గుడ్ బాయ్ లాగా, గుడ్ గర్ల్ లాగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఏమాత్రం ఇంకా నిర్లక్ష్య స్వభావం నేను కలిగి జీవించను, సిద్ధపడతాను ఈ శ్రమం నుంచి, ఇప్పటి నుంచి నువ్వు నన్ను సిద్ధపరచు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆ సిద్ధపాటు అనే గ్రహింపు హృదయం నీకు ఇస్తాడు. ఈరోజు క్రైస్తవులంట వాక్యం చదువుతున్నారంట, వాక్యం అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు? క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, కొత్తగా అంగీకరించిన వాళ్ళకి కూడా వాక్యము తెలుసు. మనకన్నా ఎక్కువగా వాళ్ళు వాక్యం చదువుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి ఉన్నది. మనకి ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు. ఎవరు ఎత్తబడతారు? ఎవరైతే తర్వాత అంగీకరించారో వాళ్ళు ఎత్తబడతారు. ముందుగానే పుట్టిన ఏర్పాట్లో ఉన్న వాళ్ళు విడబడతారు. అందుకని అన్ని రీతిగా మనం ఉండకూడదు, కానీ శ్రద్ధ వహించి వాక్యాన్ని ధ్యానించాలి. కూర్చో, అన్నింటితో సమయం ఉంటుంది, వాక్యంతో ఎందుకు కూర్చోదు? ఎంతమంది నిజంగా బైబిల్ చదువుతున్నారు? చదివేటాలు ధ్యానిస్తున్నారా? చదువుతున్నా అంటే చేతులు వస్తాయి, ధ్యానిస్తున్నా అంటే కింద దిగిపోతుంది. ఇది ఎక్కడ వాళ్ళ బాబు అట్టి రీతిగా ఉండదండి. ధ్యానించండి వాక్యాన్ని. వెన్ యూ మెడిటేట్ ఆన్ ద వర్డ్, గాడ్ విల్ టాక్ టు యూ, గాడ్ విల్ గివ్ యూ ద ఎక్స్ప్లోజర్. కనువిప్పు వాక్యంలో కలుగు చేస్తాడు. అందుకనే ధ్యానించాలి. ధ్యానిస్తే ఆయన ఆ కనువిప్పు కలుగు చేస్తున్నప్పుడు, నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, ఆ ఆనందంతో నింపుతున్నప్పుడు నువ్వు ఒక గంట ఎక్కువసేపు చదువుకోవాలి వాక్యం అనిపిస్తుంది. అందుకని వాక్యము ధ్యానించే వాళ్ళుగా మన జీవితాలు మనము సరి చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజ్యం అనేది ఒకటి రాబోతుంది, ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏ పిలుపుతోని, ఇంతకుముందు పాట పాడుకున్నాం కదా, ప్రశాంత్ పాడాడు పాట, చూడు నా అరచేతిలో నన్ను చెక్కుకొని ఉన్నావు. మనని తల్లి గర్భంలో రూపింపబడకుంటే పిలిచిన దేవుడు ఈరోజు ఒకటే బాధ వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి తెలుసా? నా పిల్లలు, నా సొత్తు, నా జనము, నేను విలువ పెట్టి కొన్నోళ్ళు నా చిత్తంలో ఎందుకు లేరు? చిత్తంలో లేరట. ఎందుకు చిత్తంలో లేరో చెప్పగలుగుతానా? వాళ్ళకి వాక్య ధ్యానం లేదు. పై వాక్యం చదివిస్తారు, దేవుడి చిత్తం అనుకుంటారు. దేవాన్ని చిత్తం ఏంటి అంటారు, కానీ వాళ్ళ సొంత ఆలోచనతో దేవుడి చిత్తం అనుకుంటారు. సరే వెళ్ళిపోదు అనేసి ముందుకి గుడ్డిగా వెళ్ళిపోతుంది. లేదండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఒక క్రైస్తవుడు. అంటే వాక్యంతో సమయము గడిపేవాడు కూడా. నువ్వు ఎంత సమయం నువ్వు నీ వాక్య ధ్యానం మీద గడుపుతావో అంతే సిద్ధపాటు కూడా దేవుడిస్తావు. నువ్వు వాక్యం ధ్యానించక, ప్రార్థన చేయక, ఏదో ఆచారంకి వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివి వెళ్ళిపోయావు అనుకో, ఆ సంపూర్ణమైన సిద్ధపాటు దేవుడు నీకు అనుగ్రహించలేడు. ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే వాక్యమై ఉన్నాడు అని మనకు తెలుసు. మరి దేవుడిని మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనని గ్రహింపులోకి నడిపించాలి. ఆ వాక్యమే మన హృదయంలోకి చేరాలి. అప్పుడే సిద్ధపడే ఆత్మ, గ్రహించే ఆత్మ మనకి దేవుడు ఇస్తాడు. ఈరోజు అందరంట సిద్ధపడతలేదంట, వస్తున్నామో వెళ్తున్నాము, ఇంకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుందేమో అనుకుంటున్నామాట. కానీ దేవుడు అడుగుతున్నాడు ఏంటి అంటే, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం వాళ్ళు అడిగితే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? నీకు సిద్ధపాటు లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవునితో సహవాసం లేదు. లోకంలో అందరితో సమయం ఉంది, అందరితో సహవాసం ఉంది, కానీ అసలైన వ్యక్తితోనే సహవాసం లేదు. అందుకని మనం అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే, ప్రభా నేను కూడా వాక్యాన్ని ధ్యానించే కృపను నాకు దయచేయి ప్రభా. ఆ సమయాన్ని నువ్వే కేటాయించు ప్రభా. మన సొంతంగా మనం కూర్చోమండి. నేను స్టార్టింగ్లో చెప్పుకుంటూ వచ్చి కదా, మన టైం టేబుల్ మనం వేసుకుంటే మనము పాటించాం. కానీ దేవుడినే టైం టేబుల్ సిద్ధపరచమంటే దేవుడే నిన్ను సిద్ధపరుస్తాడు, దేవుడే నిన్ను
క్రమము సమయంను పాటించే విధానము నేర్పిస్తుంది. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన రాజ్యం త్వరగా రాబోతుంది. ఆ రాజ్యంలో లేకుండా నువ్వు ఇంతకాలం చేసిన భక్తి అంతా నేను మోసం చేసేస్తే ఏం లాభం? లాస్ట్కి వెళ్ళిపోయిన నరకంలో కాలిపోవాలి. అందుకనే వాక్యము ధ్యానిస్తే వాక్యము మనలో ఉన్న ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపుతుంది, నిలదీస్తుంది. ఈరోజు నిలదీసింది అని చెప్పేసి రేపటి రోజు భయం వేసిందని చెప్పి భయం పక్కన పెట్టేస్తాం అనుకోండి, మంచిగా అది నిలదీస్తున్న కొద్ది మనం ఇంకా చదువుతున్నాం. ప్రభా నాలో ఇంకా ఏమన్నా నీకు ఇష్టమైన ఉంటే, ప్రభా నాలో ఇంకా వాక్యంలో ఇంకా కనువిప్పు కలగని వాక్యాలు ఏమన్నా ఉంటే, నీ గురించి ఇంకా నేను నేర్చుకోవాలంటే నువ్వు నాకు ఆ గ్రహింపు హృదయము పరిశుద్ధాత్మ సహాయం నాకు ఈ ప్రభాని నీ సమయాన్ని దేవుని దగ్గర వాక్యంతో గడిపితే కనుక వాక్యమైన దేవుడు నీతో మాట్లాడతాడు, నీ జీవితాన్ని సరి చేస్తాడు. అట్టి రీతిగానే అదే దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. కనుక ఈరోజు దేవుని చిత్తంలో మనము ఉన్నామా లేదా అని మనము ప్రశ్నించుకొని మన జీవితాలు ఆయనకి అప్పగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ వేడుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యం. నా ఆలోచనలు నిల్చుననియు నా చిత్తము అంతా కూడా నేను నెరవేర్చుకునేదను అని చెప్పుకొనొచ్చు. ఆది నుంచి నేనే కలగబోయే వాడిని తెలియజేయుచున్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఐ మేక్ నో ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్. వాట్ ఈస్ స్టిల్ టు కమ్ అంటే ఏమి రాబోతుందో దేవుడు వెనక ఉన్న కాలంలోనే చెప్పాడంట. ఇప్పుడు యేసుప్రభు వారు సిలువ వేయబడి ఎన్ని సంవత్సరాలు లేదండి? 2022 సంవత్సరాలు. దానికి మునుపు యెషయా ప్రవక్త 8వ శతాబ్దం ఆ టైంలో చెప్పిన మాటలు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏదైతే నా ప్రవచనాలు, నా ప్రవక్తల ద్వారా ప్రవచనాలు వాళ్ళు ప్రవచించారో అవి నెరవేర్పులోకి రాక మానలేదు. అవి జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. మనం కూడా చెప్పుకుంటూ వచ్చిన మీద మాట్లాడుకుంటూ ఆల్ ద ప్రాసెసెస్ ఆర్ ఫుల్ఫిల్. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఏమంటారు తెలుగులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటికి దేవుడు తెలియజేస్తున్నాడు, అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. కానీ మీరేం కలిగి ఉండాలి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉన్నాం. తెలుసుకునేదానికి ఆసక్తిని కనపరచాం. దేవుని దగ్గరకు వెళ్తున్నాం, ఏం అడుగుతున్నాం దేవుడిని? ప్రభా రాబోయే సంగతులన్నీ నాకు చెప్పు అని అడిగినాం ఎప్పుడన్నా? ఏమి జరగబోతున్నా నా భవిష్యత్తు ఏంటో ప్రభా అని చెప్పి దేవుని దగ్గర చింతిస్తుంటాం. కానీ దేవుని దగ్గర ఎప్పుడన్నా పోయి అడిగామా? ప్రభా రాబోయే రోజులు ఎట్లుంటాయి ప్రభా, నాకు ఒకసారి ఒక కనువిప్పు కలిగజేయ ప్రభా, అట్లాంటి ఆలోచన గ్రహింపు హృదయం నాకు కలిగజేయ ప్రభా అని అడిగామా? ఎవరు అడుగుతారు తెలుసా? వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు అడుగుతారు. అందుకనే వాక్యాన్ని ధ్యానించాను. ఆయన చెప్పుచున్నాడు, రాబోయే ఏవైతే ఇంకా ఉన్నాయో అవి నేను మీకు తెలియజేశాడు అన్నాడా? తెలియజేస్తాను అన్నాడు. తెలియచేయుచున్నాను అంటే ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ అండ్ వీఆర్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్. హల్లెలూయా. మనము ప్రాసెస్లో ఉన్నామండి. మనము తెలియచేస్తున్నాడు కనుక మనం వెళ్ళి తెలుసుకోవాలంట. ఈరోజు మనలో ఉన్న బలహీనత ఏంటంట? ఆయన తెలియజేస్తున్నాను అన్నాడు, మనమేమో మనకు అవసరం లేదని పక్కకి వెళ్తాం. అందుకనే క్రైస్తవులకు సిద్ధపాటు లేదు అంటారు. లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళు. ఆయన తెలియజేయచ్చు ఉండగానే విశ్వసించు, దేవా నేను కూడా తెలుసుకుంటాను, నేను ఆ శక్తిని కనపరుస్తాను, రాబోయే సంగతులు, నీ రాజ్యం ఎప్పుడు వస్తుందో నాకు తెలియజేయండి. ఒక కనువిప్పు కలిగజేయండి, నన్ను సరిచేయండి ప్రభా, జీవితాన్ని సిద్ధపరచు అని మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో దేవుడు తప్పకుండా రాబోయేవన్నీ నీకు తెలియజేస్తాడు. నీకు తెలియజేసినప్పుడు, నువ్వు శ్రద్ధ వహించినప్పుడు, వెళ్ళి తెలుసుకునే ఆ ప్రక్రియలో నువ్వు ఆసక్తిని కనపరిచి వేచి ఉంటే కనుక దేవుడు రాకడ ఎప్పుడు రాబోతుందో అది నీకు మునిపే తెలియజేస్తాడు. ఒక వెనుతట్టు కలిగజేస్తాడు. ఏంటంటే, బిడ్డ జాగ్రత్త, ఏమవుతుంది? మొత్తం సిద్ధపడుతున్నారు నా రాజ్యంలో. మొత్తము అందరు ఏమవుతున్నారంట? సిద్ధపడుతున్నారు. ఎందుకు? సంఘాన్ని ప్రభు చేర్చుకుంటాడు చూడాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలి. కానీ ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే తెలుసా?
ఆయన తెలియజేస్తున్నాడు అంటే మనకెందుకు లేదు, కావాల్సిన వాళ్ళు తెలుసుకుంటారు, మనకు అవసరం లేదు అని చెప్పేసి సంఘము నిర్లక్ష్యం వ్యక్తపరుస్తున్నాడు. అటు రీతిగా నువ్వు నేను ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, ఈ రోజన్నా కొద్దిగా శ్రద్ధ వహించు. ఒకవేళ ఇంత భక్తి చేసి విడవబడిపోతే దేవుని యొక్క చిత్తం కాదని. నేను విడవబడిపోవడము, నువ్వు విడవబడిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి అంటే సంఘము ఎత్తబడాలా, దేవుణ్ణి కలుసుకోవాలి మధ్యాకాశం, ఆయన రాజ్యంలో సంఘం ఉండాలా, ఎవరు తప్పిపోకూడదు. అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తము ఎరగాక సంఘం ఈరోజు తెలుసుకోక దేవునితో సమయం గడపక వాళ్ళంతట వారే అజ్ఞానంలో ఆ రాజ్యాన్ని పోగొట్టుకోవాలని మిగిలిపోతుంది. ఇదేదో ఒకసారి పోగొట్టుకుంటూ మళ్ళీ తీసుకొని వచ్చి కొనుక్కునేది కాదండి. ఇది దేవుని రాజ్యం, నిత్యరాజ్యం. ఆ రాజ్యంలోనికి నువ్వు నేను సిద్ధపడాలని దేవుడు తెలుసు. అందుకని ఆ వాక్యం తీసుకున్నాను. అసలు ఆ వాక్యంతో అసలు పనిలేదు. మత్తయి సువార్త 6:10 ఆ వాక్యం, మూల వాక్యం ఎందుకు తీసుకున్నానంటే ఈ రాజ్యము వచ్చును గాక. విశ్వసిస్తున్నాం, విశ్వసించాలి. అక్కడ విశ్వాసం సిద్ధపడాలి. విశ్వసిస్తే సరిపోదు, సిద్ధపాటు అని ఉంటాం. ఎట్లా సిద్ధపడతారు? మందిరానికి వెళ్తే సిద్ధపాటు ఉంటుందా? మందిరానికి వెళ్తే ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా దేవునితో నేను ప్రార్థన గదిలోకి వెళ్తే నీకు అంటే ఒక సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపడాలి. సంఘం అనగా చెప్పాను కదా, క్రీస్తు యొక్క శరీరం అనగా నువ్వు నేనే. నీకే సిద్ధపాటు లేకపోతే ఆయన రాజ్యంలో ఎట్లా చేరగలుగుతావు? ఆయన రాజ్యం కొరకు ఎట్లా ఎదురు చూడగలుగుతావు? రాబోయే సంగతులు ఎట్లా నువ్వు తెలుసుకోగలుగుతావు? అందుకనే వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్య ధ్యానము ప్రార్థనా జీవితం లేనివాడు క్రైస్తుడే కాదు. క్రైస్తుడు పిలువబడుతున్నాడు కానీ వాళ్ళలో ఆ గ్రహింపు లేదు, ఆ కనువిప్పు లేదు, శ్రద్ధ లేదు. ఆ ఇష్టానుసారంగా వాడు లోకంలో జీవిస్తాడు. అట్టి రీతిగా మనం ఉండకూడదండి. సిద్ధపడే సంఘంగా ఉండాలి. సిద్ధపడే సంఘంలో మనం కూడా ఒకరు ఉండాలి. సంఘం అంతా ఏం చేస్తుంది? కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుంది? ఈ భూమి మీద ఉన్న పాపంని బట్టి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తుంది. చదువుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చాం. ప్రకృతి మొత్తము, ప్రకృతిలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న సమస్తము దేవుని అక్కడి కొరకు కనిపెట్టుకొని క్రైస్తవుడిగా పిలువబడుతున్నా నువ్వు నేను కనిపెట్టుకొని ఉన్నామా? ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించి. దేవుడి రోజు ఇంకా ఆయన ప్రేమిస్తున్నాం. ఈ రోజు కన్నా మేల్కోండి, ఈ రోజు కన్నా గ్రహించండి, ఈ రోజు కన్నా రండి నా దగ్గర మోకరించండి, నేను మీకు తెలియజేయుచున్నాను. నువ్వు ఆసక్తిని కనపరిస్తే నీకు తెలియజేస్తాడు. నీకే తెలియజేస్తాను, నీకు తెలియజేయని ఎక్కడ అనలే. ఎవరైతే ఆ శ్రద్ధ వహించి నేను కూడా అక్కడలో ఉండాలా, రాజ్యంలో ఉండాలా అని వాళ్ళని వాళ్ళు సరి చేసుకొని ఆ లోకాన్ని విడిచిపెట్టి దేవుడిని గట్టిగా పట్టుకుంటే కనుక దేవుడు వాళ్ళకు కూడా తెలియజేస్తాడు, సంఘానికి తెలియజేస్తాడు. కానీ సంఘం ఏం చేయాలంట? వ్యక్తిగతంగా ఏది తెలుసుకోవాలి. సో వ్యక్తిగతంగా రక్షణ మనదే కదా, అందుకనే వెళ్ళి తెలుసుకునే వారమై మనం ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, రాబోయేవన్నీ నేను చెప్తున్నాను. ఐ విల్ సే మై పర్పస్ విల్ స్టాండ్ అండ్ ఐ విల్ డూ ఆల్ ఆఫ్ ఇట్. నేను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. ఏది వద్దని అంటాం, ఏమీ మర్చిపోడు, వద్దడు. ఆయన చెప్పింది కంపల్సరీ నెరవేరుస్తాడు. అంటే మనం గుర్తించాలి, ఆయన రాజ్యం తప్పక వస్తుంది. భయము కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవుడికి భయం లేదు, సిద్ధపాటు లేదు. దెయ్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం. మరి ఎవరికి భయపడతారు? అమ్మ నాన్నకైతే భయపడడమే సెకండరీ. ఇటు రీతిగా సంఘంలో మనం ఉంటే దేవుని రాజ్యంలో ఉండలేమండి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నాకు ఎవరో చెప్పి ఇది చేశారని కాదు, కానీ వ్యక్తిగతంగా ఆత్మరక్షణ నిమిత్తము కూర్చొని ఆలోచిస్తుంటే ఒకవేళ నా జీవితాన్ని నేను సరి చేసుకోకపోతే కనుక ఆ రాజ్యంలో నేను ఉండలేమేమో, ఆ రాజ్యంలో నేను చేరలేమేమో అని ఆ గ్రహింపు దేవుడు నాకు ఇస్తే దేవుడి సన్నిధిలో కూర్చొని మోకరించి పశ్చాత్తాపడి, ప్రభా ఒకవేళ ఇంకా నాకు సిద్ధపాటు సరిగ్గా లేదేమో, ప్రభా అందరికీ వాక్యం చెప్తున్నానేమో కానీ నాకు సిద్ధపాటు లేకపోతే నేను విడబడిపోతా, ప్రభా నన్ను సిద్ధపరచునైనా అని ఆయన దగ్గర కన్నీరు వచ్చి కొద్దిసేపు అడగద్దాన్ని. అట్లా సంఘం ఏమైనా గడపాలంటే ఆయన దగ్గర సంఘము కన్నీళ్ళు కారవడం ఆయన కావాలంట. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణాన్నే అర్పించేశారు, త్యాగం చేసేసారు. ఆయన ఎంత ఏడ్చుకున్నాడు మీరు కాపాడడానికి. గెత్సెమనే తోటలో ఆయన రోదన చెందాడు.
మరి ఈరోజు సంఘము ఎందుకు ఆ రాజ్యం కొరకు సిద్ధపడి ఏడుస్తుంది ఆయన సన్నిధిలో. సంఘం ఏడవాలంటే సంఘము ఏడవల ఆయన సన్నిధిలో ఆయన తడిపేయాలంట. అంటే కన్నీళ్లతోని ఎప్పుడైతే సంఘం తడుతుందో అప్పుడే సంఘముకి సిద్ధపాటు అనేది దేవుడు ఇస్తాడు. ఈరోజు ఏ సంఘంలో ఉందండి కన్నీళ్ళు ప్రార్థన? ఏ సంఘంలో ఉన్నది? మీ దైవజనుడు ఎవరైనా ఉన్నారా కన్నీళ్ళు ప్రార్థన చేసేటోళ్ళు? వాళ్ళతో ఎప్పుడైనా కలిసి కన్నీళ్ళ ప్రార్థనలో నువ్వు ఏకీభవించావు? వాళ్ళకేం పని పంట దగ్గర కాదు, లేకపోతే బాధలు కాదు, ఏడు ఆత్మల రక్షణ నిమిత్తం ప్రభు అప్పచెప్పిన ప్రభు పెట్టిన భారం వాళ్ళు శ్రద్ధ వహించి కన్నీళ్లు విడుస్తున్నారు. ఒక్క గొర్రె కూడా సంఘంలో నుంచి తప్పిపోకూడదు అని. అది ఏ సంఘం అన్నా కానీ సంఘాలు మావి అని పిలుచుకుంటున్నారు. చెప్పాను కదా, ఆయన సంఘాన్ని చీల్చేస్తారు వీళ్ళు. ఈ చీల్చిన వాళ్ళు ఆత్మరక్షణ భారం అనేది లేదంట వాళ్ళకి. ఏదో నడుస్తుంది, శరమని అయిపోతున్నాం. ఎవడు బాధ్యత వహిస్తాడు? ఒక ఆత్మ నశించిపోతుందంటే దేవుడు నిలదీయడా? నిన్ను దేవుడు బిడ్డగా పిలవడ్డావు, బాప్తిజం తీసుకున్నావు, నిన్ను నిలదీయడా? నీ బాధ్యత ఏంటి సంఘం పట్ల? సంఘం అనగా మా సంఘం ఎత్తబడింది దేవా అంటే అట్లా కాదు దేవుడు అడిగేది. సార్వత్రిక సంఘం గురించి నువ్వు ప్రార్థన చేసావా? యూనివర్సల్ చర్చ్ అనగానే దేవుని క్రీస్తు శరీరం అది ఒకటే. మనుషులు ఎన్నో పేర్లు పెట్టుకొని మావి అని మార్చుకున్నారు, కానీ దేవుని సంఘం ఒకటే. ఆ సంఘం నిమిత్తము నీ వ్యక్తిగత జీవితంలో రక్షణ పొందుకున్నా నువ్వు సంఘం కొరకు కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఎత్తపడే సంఘంలో నేను ఉండాలా, ఆ సంఘంలో ఎవరు తప్పిపోకూడదు. నీ ఏర్పాట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ నీ రాజ్యంలో ఉండాలి ప్రభా అని ఎప్పుడన్నా కన్నీళ్ళు ఇచ్చేవాడు దేవుని దగ్గర. విడవండి, ఇప్పటి నుంచి సిద్ధపడి. నువ్వు సంఘం గురించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. సంఘం గురించి నువ్వు కన్నీళ్లు విడిస్తే దేవుడిని ప్రతి ఒక్క బాష్ప బిందుని తుడవడానికి ఇష్టపడతాడు. సంఘము ఆయన సొత్తు రక్తం పెట్టి కొనుక్కున్నాడండి. అర్థమవుతుందా? రక్తం పెట్టి కొన్నావు. నువ్వు కొనలేదు, కానీ నిన్ను నన్ను సరిగా అంత ప్రేమించు రక్తం పెట్టి కొన్నాడు అని గుర్తించి గ్రహించి ఈ రోజు నుంచి సంఘం గురించి ప్రార్థన చేసేవారుగా మీ జీవితాన్ని మార్చు. ఒక రకంగా మీ అవసరతలు చేసుకోండి, నేను చేయొద్దని చెప్పాను. ప్రభుని ఇవి అడగండి, అవి అడగద్దు నేను చెప్పను. మీ అవసరతలు అడగండి. దానికన్నా ప్రాముఖ్యంగా క్రైస్తవుడిని పెట్టిన భారము ప్రభా, ఆత్మల రక్షణ నిమిత్తము నేను కూడా ప్రభా కన్నీళ్లు విడుస్తాను అని మనం ప్రార్థన చేసేవారుగా మన జీవితాన్ని సరి చేస్తాం. ఎందుకంటే ఇంతకాలం ఉన్నాము, ఇన్ని ఇయర్స్ నుంచి మందిరంలో దేవుడిని కలిసి ఆరాధిస్తున్నాం. ఒకవేళ నేను విడవబడిపోయి నువ్వు ఎత్తపడితే దేవుడు నేను అడగడా? ఏం సతీష్ ఏం చేసావు నువ్వు? అన్న వాక్యం చెప్తున్నాడు ఎన్నో, కానీ అన్న గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా అని అడుగుతాడు. ప్రతి ఒక్కరిని నిలదీస్తాడండి. అందుకని ఈరోజు సంఘం మేల్కొని ఆయన రాజ్యం వస్తున్నది అని గుర్తించి ఈరోజు నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేయాలి. ప్రభు ఆ సంఘాన్ని సిద్ధపరచు, అతిథి నన్ను కూడా సిద్ధపరచు. ఆ సిద్ధపాటు నాకు కావాలి ప్రభావం. కన్నీళ్లు విడవాలి. కన్నీళ్లు విడవకుండా సిద్ధపాటు ఇయ్యాడైనా. నువ్వు నోటితో ఒప్పుకుంటే రక్షింపబడ్డావా అని అంతే, కానీ రక్షణ పొందుకున్న రక్షణలో సంపూర్ణతలోకి రాలే. ఎప్పుడు వస్తావు? ఎప్పుడైతే కన్నీళ్లు ప్రార్థన అనుభవంలోకి వెళ్తావు, అప్పుడు విశ్వాసంలో సంపూర్ణతలో వచ్చినట్టు నువ్వు సంపూర్ణతలో కానీ అప్పుడు నీకు సిద్ధపాఠం వస్తావు. ఆ గ్రహింపు హృదయం దేవుడు ఇస్తాడు. అప్పుడు ఈ లోకం నుంచి దేన్ని కోరుకోక ఆయన రాజ్యం వైపు మనం చూస్తుంటాం. అందుకని నిన్న కూడా చదువుకున్నాం కదా, పైన వాటిని వెతకాలంట. కానీ సంఘం ఏం చేస్తుంది? ఎక్కడ ఎవరు భూమిని కబ్జా చేద్దామా, ఎవరు జాగాన్ని కబ్జా చేద్దామా, అక్కడ చర్చి కట్టేద్దామా, చర్చి కట్టేస్తే ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ఈ భూమి మీద సంఘాలు కడతారు. దేవుడు అంటాడు, నా రాజ్యాన్ని నేను కడతా, మీరేం నాకు కట్టేది, నేను కడతాను రాజ్యాన్ని. కడుతున్న ప్రక్రియలో నువ్వు కూడా ఒకటి ఉంటే కట్టబడతావు, లేదంటే విడవబడతావు. ఈ లోకంలో సంఘాలను చూసి అతిశయించకు, ప్రభు యొక్క రాజ్యాన్ని బట్టి అతిశయించు. ఆయన నీకు నాకు ఒక స్థలం సిద్ధపరుస్తానని ఆయన చెప్పి ఉన్నాడు యోహాను సువార్త 14. అందుకనే అంటున్నాడు, క్రైస్తువులు మీ హృదయాలు కలవరపడనియద్దు. నా తండ్రి అనేక గృహాలు నేను వస్తున్నాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నా హృదయానికి. సంఘం మేలుకోవాలి, సంఘం సిద్ధపడాలి, వ్యక్తిగతంగా మనం సిద్ధపడాలి. సిద్ధపడ అంటే కన్నీళ్ళు ప్రార్థన కావాలి. ఇటువంటి కన్నీళ్ళు ఏం కాదు. కొద్దిగా ఆరోగ్యము బలహీనపడిన దేవుడే తన ఆత్మతోనే బలాన్ని అనుకరిస్తాడు. పరిశుధాత్మ శక్తితో నింపుతాడు. నిన్న కూడా అనుకున్నాం కదా వాక్యంలో, శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలము నా ఆత్మ దావాలనే. ఆయన ఆత్మ దగ్గర నువ్వు ఏమీ చేయదు. అందుకని సంఘం సిద్ధపడాలంటే సంఘము ఆత్మ చేత నడిపింపబడాలి. సంఘం అనగా నువ్వే, అంటే వ్యక్తిగతంగా నువ్వు కూడా ఆత్మచేత నడిపింపబడే వ్యక్తిగానే నిన్ను పరిశుధాత్మ స్వాధీనంలోనికి అప్పగించుకునే వాడిగా నువ్వు నేను
ఉండాలని దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు అంతా చెప్పింది తప్పక నెరవేరుస్తాడు. ఎంతమందికి రెండో వాక్యం వెళ్తామండి? యెర్మయా 29:11 చదవండి. అందరికి తెలిసిన వాక్యమే, తిప్పదు. ఏంటండి చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు మా వాళ్ళు ఉంటే అసలు మీకు ఎట్లుండేదో వెంటనే చెప్పేటారు వాళ్ళని. చదవండి. నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ. ఈరోజు సంఘంకి ఏం కావాలట? నిరీక్షణ కావాలట. సంఘంకి ఈరోజు నిరీక్షణ లేదు. సంఘంలో కొంతమందికి ఉందేమో నిరీక్షణ, నేను అందరం అనలేను. కొంతమంది నిరీక్షణతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమంది సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు. కాబట్టి నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవి ఉద్దేశంలే కానీ హానికరమైనవి ఏమాత్రము కావు. ఇదే యెహోవా. ఇక్కడ నేను ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, మన భవిష్యత్తులో మన ఫ్యూచర్ ఏదైతే ఉందో దాని గురించి వరి అవుతున్నప్పుడు, దైవజనుల దగ్గర పోతున్నప్పుడు, లేకపోతే ప్రామిస్ కార్డులు తీసుకుంటున్నప్పుడు ఈ వాక్యం వచ్చిందనుకో ఎంత సంతోషం వస్తుంది అది. అంటే అప్పుడు అర్థమైపోయింది నాకు, ఓహో వీళ్ళు ఇంకా వాక్యంలో స్థిరపడలేదు, వీళ్ళు ఇంకా లోకంలో దేవుడికి ఏదో ఇస్తాడు, మంచి రోజులు ఒకటి రాబోతున్నాయి, నా జీవితము ఈ లోకంలో దేవుడు స్థిరపరుస్తాడు, మంచి రోజులను అనుభవిస్తాను అనుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్తాను, ఫార్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫార్ యూ. దేవుని యొక్క ప్లాన్స్ ఏంటి తెలుసా? ముందే చెప్పాను కదా, దేవుని యొక్క చిత్తంలో మనం ఉండాలి అని. దేవుని యొక్క ప్లాన్ ఏంటి తెలుసా? మనిషిని చేసిన పాపం నుంచి రక్షించడానికి ఆయన కుమారుడిని పంపించాడు. దట్ ఈస్ ద ప్లాన్ నెంబర్ 1. ప్లాన్ నెంబర్ 2 ఏంటి తెలుసా? రక్షించిన మనని ఆయన కొరకు సిద్ధపరచడానికి ప్లాన్ నెంబర్ 2గా పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ప్లాన్ నెంబర్ 3 ఏంటి తెలుసా? దేవుని రాజ్యం పంపిస్తాడు. హల్లెలూయా. ఇది ప్లాన్. మనం ఏం ప్లాన్ అనుకుంటాము? ఒక పంజాబ్ మంచి బంగ్లా ఇస్తాడు, ఒక మంచి భార్యను ఇస్తాడు, ఒక మంచి కారుని ఇస్తాడు. ఇది కాదు ప్లాన్. నీ ప్లాన్ అంతా నీ తలపులంతా పరలోక రాజ్యం. నీ తలంపులు, నీ ఆలోచనలు ఈ లోకపరమై ఉంటే కనుక దేవుడు నీకు ఎప్పటికీ చేయడం. ఎందుకంటే నీకు ఉన్న జీవితంలోనే ఇంత ఆశీర్వదిస్తే నేను దేవుడికి దూరం ఉంటున్నావే, బంజారాయిస్ ఒక బంగ్లా ఇస్తూ ఉంటావు భూమి మీద, దేవుని దగ్గరికి ఎగురుతాయి. అమ్మవారి సాకర్ ఎక్కడ తిరుగుతూ ఉంటాడు, అట్లా తిరుగుతూ ఉంటాం. నాకేంటి ఇన్ని కోట్లు వస్తుందని చెప్పి ప్రచారం చేసుకుంటూ తిరుగుతాం. ఒకటి ప్లాన్ నెంబర్ 1, ప్లాన్ నెంబర్ 2, ప్లాన్ నెంబర్ 3 గురించి మాట్లాడతాం. ఆత్మీయ సత్యాలు ఒక క్రైస్తవుడికి కనువిప్పు కలిగి అవి నేర్చుకోవాలని. ఈ వాగ్దానం రాగానే అమ్మో నా దేవుడు ఈ న్యూ ఇయర్లో మంచిగా ఏదో చేసేస్తాడు అనుకుని ఎదురు చూస్తాం. ఆ న్యూ ఇయర్లో ఏం కాకపోయిందనుకో అప్పుడు ఉంటుంది చూడసాం తమాషా అయిందో. మందిరం రావడం మానేస్తారు, ఒక వికారం వేసేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, అసలు దైవజనుడి కనిపించదు, ఇట్లుంటారు. అట్టి రీతిగా కదా దేవుడి యొక్క ప్రణాళిక అయింది. మన ప్లాన్స్ మనం వేసుకుందాం. ఇగో దేవుడు ఎట్లా అన్నాడు? మంచివాడు కదా, అందరినీ ప్రేమించేవాడు. నీ హృదయవాంఛల్ని నేను ఎరిగి ఉన్నాను, నేను తీరుస్తాను అన్నాడు. ఆయన తీర్చి దేవుడు నేను ఇయ్యాను అన్నాడు. నువ్వు ప్లాన్ చేసుకో, దేవుడి దగ్గర పెట్టినప్పుడు ప్రభా ఇది నా ప్లాన్, దీన్ని అప్రూవ్ చేయని అడగదు. నువ్వు అంత కాన్ఫిడెంట్, అంత సావాసం దేవునితో కలిగి ఉంటే ప్రభా పెడుతున్నా ఇది నా ప్లాన్, నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎందుకంటే నువ్వు చూసినప్పుడు అంగీకరించాల్సిందే అన్న ధైర్యం నీకు ఉంటే పెట్టు. లేదు అంటే కనుక ప్లాన్ వేసుకొని దేవుని దగ్గర పెట్టి ప్రభా ఇది నా ప్లాన్ అయినా, నా సొంత ఆలోచన, నీ జ్ఞానం ఏమి నేర్పిందో కానీ నీ చిత్తమైతే నీ జ్ఞానంతో నింపి సరిచేసి నీకు ఇష్టమైతే నెరవేర్చు అని అడిగా. కాబట్టి దేవుడు ఆల్రెడీ ఒక ప్లాన్ వేసి పెట్టాడు. ప్లాన్స్ టు గివ్ యూ ఏ బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్ ఏంటి? మంచిగా రాబోయే రోజుల్లో మంచిగా అనుభవించవచ్చు. లోకం అనుకుంటారు, లోకం కాదు, పరలోక రాజ్యం. ఆ రాజ్యం నీకు ఇస్తాను. యువర్ ఫ్యూచర్ ఈస్ ఇన్ హెవెన్. వీఆర్ జస్ట్ ట్రావెలర్స్. మనబట్టి యాత్రికులకు మాత్రమే మన పౌరస్థితి పరలోకమందు ఉన్న వాక్యము చెప్పొచ్చు. అంటే దేవుడు దానికి మనకు ప్లాన్ వేసి పెట్టాడు. అందుకనే నేను ముందే చెప్పుకుంటూ చేస్తున్నా, సంఘంలో ఒక్క గొర్రె కూడా రక్షించడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఈ వాక్యం అట్లా వర్తిస్తుంది అనమాట. దేవుని పక్షాల నుంచి చూస్తే, పరిశుధాత్మ దేవుడు గ్రహింపిస్తే వాక్యం అట్లా వర్తిస్తుంది. మనం ఏమనుకుంటాము? ఇట్లా ఈ లోక జ్ఞానంతో ఇది చేస్తాడు దేవుడు అన్న చెప్పాడు కదా, జరుగుతుంది అన్నేం దేవుడా. దేవుడు వాక్యం అడుగుతాడు, దేవుడిని అడుగు, దేవుడి యొక్క ప్లాన్ ఏంటి అడుగు దేవుడు. అప్పుడు
అప్పుడు దేవుడు సూటిగా స్పష్టంగా నీకు సిద్ధపాటు గ్రహింపు హృదయం ఇస్తాడు. ఆ రాజ్యంలో నువ్వు కూడా ఫ్యూచర్లో ఉండబోతావు. నువ్వు ఫ్యూచర్లో కానీ ఆయన రాజ్యంలో లేకపోయినావు అనుకో, ప్లాన్ లేదనుకో, నీకు ఆ ప్లాన్లో నువ్వు లేకపోయినావు అనుకో, ఇక్కడ ఉంటావు తెలుసా, నరకంలో. ఎందుకంటే నీకు గ్రహింపు లేదు. నువ్వు ఎట్లా ఆలోచించావు, ప్రభు నన్ను ఇక్కడే ఆశీర్వదిస్తాడు, ఇక్కడ నేను మంచిగా బ్రతకగలుగుతాను, అన్ని స్వతంత్రపరచుకోగలుగుతాను, అన్ని అనుభవించగలుగుతాను ఇక్కడ అనుకుంటావు. ఇక్కడ అనుభవించలేవు, రేపు ఆయనతో కూడా నిత్య జీవంలో ఏమాత్రమో స్థానము పొందుకోను. అందుకనే దేవుని యొక్క విధానం, అందుకనే దేవుడు అంటాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మన తలంపులు మన వంటివి ఆయన వంటివి కానప్పటికీ మనం ఆయన చిత్తంలో ఉంటే ఆయన తలంపులు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని ప్లాన్లో మనం ఉన్నాం. దేవుడు సంఘాన్ని ఆయన ప్లాన్తో డిజైన్ చేశాడు. ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొని వచ్చి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం చేస్తారండి, ఫస్ట్ ప్లాన్ గీస్తారు. ఆ ప్లాన్ మళ్ళా ఏం చేస్తారు, మళ్ళీ సరి చూస్తారు, మళ్ళీ దాన్ని అప్రూవ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దాన్ని డిజైన్ చేస్తారు, ఎలివేషన్ తీసుకొని వస్తారు. అట్లానే మన జీవితాన్ని కూడా ప్రభు ఏం చేస్తాడంటే చిన్నగా ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మకత్వంగా దేవుని దగ్గర నుండి మోకరించి ప్రార్థన చేసి, నువ్వు కానీ నేను కూడా రాజ్యంలో ఉండాలి అని సిద్ధపాటు గ్రహింపు కలిగి నువ్వు ఉంటే కనుక దేవుడు ప్లాన్ నెంబర్ 2లోకి తీసుకెళ్తాడు, సెకండ్ అప్రూవల్కి తీసుకొని వెళ్తాడు. ఏంటి అంటే, నా బిడ్డ నమ్మకంగా ఉన్నది ఈ లోకంలో, కాబట్టి ఈ లోకంలో ఇంతకాలము నేనేమైతే ఇచ్చానో వాటితోనే సర్దుకొని మనకి నా దగ్గర భయభక్తులు కలపరుస్తుంది. కాబట్టి ఈ భూమి మీద కూడా నేను ఆశీర్వదించాలని అప్పుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని నీకు రాజ్యం మీద శ్రద్ధ లేనప్పుడు ఈ లోకంలో ఎందుకు ఆశీర్వదిస్తాడు? అందుకనే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకున్నాను. రాజ్యం ఎక్కడున్నది? ఈ మధ్యలో ఉన్నదన్నారు. ఏది ఉందా? ఏసైనా అన్నాడు కదండి, అంత సీరియస్గా చూస్తున్నారు. దేవుడే అన్నాడు కదా, పరలోక రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగితే మీ మధ్యలోనే ఉన్నదన్నాడు. మరి ఏది రాజ్యం? రాజ్యం ఈరోజు, సంఘం ఈరోజు లోకంలో కలిసిపోయిందంట. అందుకని అంత రాజ్యం మనం చూడలేకపోతే. ఆత్మ అంట సంఘం మీద పనిచేయాల్సింది, సంఘస్థుల మీద పనిచేయాల్సింది ఆత్మ అంట వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని రాజ్యం కొరకు. ఒక్కసారి అది పోయిందంటే ఆప్షనే లేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఒకలాంటి ఏమంటారు సంతోషం వచ్చేసి నాకు, ప్రభా ఇదా నీ ప్లాన్, నాకు ఇన్ని రోజులు తెలియదు, కానీ ఇన్ని రోజులు అట్లా అనుకున్న ప్రభా, లోకపరమైన లోక జ్ఞానంతో ఆలోచించి ఇట్లా అనుకున్నా. కానీ ప్రభా ఎప్పుడైతే కూర్చొని ధ్యానించానో నీ తలపులతో నన్ను నింపినప్పుడు ఆ సంతోషం నాకు వ్యక్తపరచగలను. ఎందుకంటే ఆ శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావు, నేను ఎదురు చూసేవాడిగా నన్ను ఉంచావు, నేను ఇంకా సిద్ధపడుతున్నాను, ఇంకా సిద్ధపరుస్తాను అన్న సంతోషాన్ని వ్యక్తపరచాను. కాబట్టి దేవుని యొక్క ప్లాన్ చాలా బ్యూటిఫుల్ ప్లాన్. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు కష్టపడినా పర్వాలేదు, కానీ రేపు పరలోక రాజ్యం చేరకపోతే కనుక ఈ లోకంలో ఎంత అనుభవించినా నరకమైతే తప్పదు. అందుకని ఉన్న వాటిలోనే సంతృప్తి కలిగి దేవుడు ఏ విధాలు తెలిసైనకి ఆయన ప్లాన్స్లో మనం ఉన్నాము అని మనం గుర్తించి, ప్రభా నీ చిత్తమైతే అనే ప్రతిసారి ఆయన సంబోధించాలి. ఆయన దగ్గర ప్రార్థనకు వెళ్ళాలి. ప్రభా ఇఫ్ ఇట్స్ యువర్ విల్, నీ చిత్తం అయితేనే. మన ప్రార్థన ఎట్లుంటుంది, ప్రభా పలానా ఆలోచనలు దేవుడు చెప్పాము, వివరించాం కూడా. ప్రభా ఇట్లా చేస్తా, నువ్వు నాకు తోడుగా నా ద్వారా నేను పోతున్నా, నువ్వే నాకన్నా ముందుకు వెళ్ళి అమ్మ ఏమీ జరగదు అక్కడ. దేవుడు కూడా నేను అంటాను, దేవుడు కూడా ఇట్లా తెగించుకున్నాడు అనుకుంటాను. కాబట్టి అంత జాగ్రత్త వహించింది. ఆయన ప్లాన్ వేస్తున్నాడు, పరలోక రాజ్యంలో నువ్వు చేర్చడానికి పరిశుద్ధాత్మని పంపి ఉన్నాడు. వాక్యం అనే దేవుడిని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యం చదువుతుంటే ఆ ప్లాన్లో నువ్వు స్థిరపడగలవు. అందుకని మొదటి దినం నుంచి చెప్పుకుంటూ వచ్చాను, దేవుని వాక్యం చేత కట్టబడాల. కట్టబడకపోతే రాజ్యంలో చేర్చబడదు, కట్టబడదు. ఈ రోజు నుంచి అన్న శ్రద్ధ వహించి వాక్యం నుంచి ధ్యానించు. నాకు తెలుసండి వాక్యం అంటే తెలిస్తే సరిపోదు. దేవుడు ఆలోచనలు ఏంటి, ఆయన ప్రణాళికలో నేను ఉన్నానా, వాక్యం సారమైన జీవితం నేను కలిగి ఉన్నానా. ఒకవేళ లేకపోతే నువ్వు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అది నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, వాక్యానుసారమైన వ్యక్తిగా మారుస్తుంటుంది. అందుకనే ధ్యానించాలి వాక్యం. ఒకడు లోకంలో తిరిగేటాడు ఎట్లా మారుతాడు? సౌలుని అయితే దేవుడు దర్శించాడు, పౌలుగా మార్చాడు. మనం మార్చాలంటే వాక్యాన్ని కూర్చొని చదవాలి, కన్నీళ్ళు విడవాలి, పాపిన ఒప్పుకోవాలి. ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఏడవాలి. ఆ వాక్యమైన దేవుడితోనే వాక్యం చదవకుండా ధ్యానించకుండా భక్తులు లాగెళ్ళి భక్తి ప్రార్థనలు చేస్తే మీ భక్తికి ఏం అర్థమో ఉండదు.
అంటే దేవుడి యొక్క ప్లాన్స్ ఏంటంటే బ్రైట్ ఫ్యూచర్ ఇస్తా అంటున్నంటే ఈ లోకంలో నీకు ఇచ్చిన చెప్పినా ఈ లోకంలో నువ్వు ఏమైతే నువ్వు దేవుని బిడ్డవు కదా, నమ్మకంగా దేవుని బిడ్డలాగా జీవిస్తే నీకు ఏ అవసరం ఉన్నదో నువ్వు అడగక మునిపే నీకు ఇస్తాడంటే. ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఎదగవు, నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నావు, నమ్మకంగా దేవుని స్తుతిస్తున్నావు, నమ్మకంగా వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించి నీ జీవితాన్ని వాక్యం చేత కట్టుకుంటున్నావు. నీ నమ్మకత్వాన్ని చూసి ఈ భూమి మీద కూడా నీకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తావు. అదే ఈ నమ్మకత్వం కనపరచకపోయినావు అనుకో, ఎందుకు ఆశీర్వదిస్తాడు? అసలు ఎవరిను వాడతాడు. అందుకని దేవుని యొక్క ప్లాన్స్లో మనం ఉండాలని దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఐ హావ్ ప్లాన్స్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. మీకు ఏమాత్రము హాని చెయ్యని ప్లాన్ నాది. ఇదే ప్లాన్ ఇప్పుడు నువ్వు ఇంజనీర్ అనుకో, నీకు ఒక ప్లాన్ ఇచ్చారనుకో, ఒక బిల్డింగ్ కట్టాలి అని చెప్పాను అనుకో, ఇప్పుడు నువ్వు ప్లాన్ ఇవ్వకుండా సరే ఇట్లా కట్టేస్తే నువ్వు ఉంచి కట్టేస్తే అది నాకు సంతృప్తి ఇస్తుందా? లేదు. ప్లాన్ వేసి కట్టి నేను సాటిస్ఫైడ్ అయితేనే నువ్వు ఏమని ఇస్తావు, దాన్ని అప్రూవ్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తావు. అట్లనే మనం కూడా దేవుని వాక్యం దగ్గరకు వెళ్ళి వాక్యం తెలుసుకొని, ప్రభా ఎప్పుడన్నా ఇక్కడ మీకు హానికరం ఏమీ కాదు అన్నాడు కదా, ఎప్పుడన్నా బైబిల్ చదివినప్పుడు బైబిల్ ఎప్పుడన్నా నేను హాని చేసినా? నువ్వే బైబిల్ని హాని చేస్తున్నావు చదవక. ఆ గ్రహింపులోకి రండి ఒకసారి. బైబిల్ చదవకపోవడమే పెద్ద పాపం. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తుంటే ఇంత పెద్ద గాడిదలాగా ఎదిగి ఇప్పుడు గుర్తొచ్చి చదవాలా, ఉండాలా, ప్రణాళికలు నిలవాలా, ఆ రాజ్యంలో ఏది ఏమైనా కానీ స్థానము సంపాదించుకోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఎందుకు చెప్తున్నానంటే వాక్యం ఎప్పుడైనా చదివినప్పుడు వాక్యం ఎప్పుడు హాని ఎవరిని చేయలేదు. ఆ చరిత్రలోనే లేదు, అది హాని చేయదు. కానీ హాని నుంచి నేను తప్పించేది దేవుడి వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం మనం తప్పిస్తాను. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అంటాడు. ఎంత శ్రేష్టమైన మాట. ఆ వెలుగు వాక్యము నాకు వెలుగునే మన జీవితాల్లో, లేకపోతే ఇంకా మనం చీకట్లోనే ఉంటున్నాం. చీకట్లో ఉండే వాళ్ళు దేవుడి రాజ్యంలో ఎట్లా చేరలేదు. అందుకనే వాక్యం మన వెలుగుతుంది, నన్ను వెలిగించు ప్రభువా అని ధ్యానించాను. అప్పుడు తర్వాత గ్రహింపు వచ్చింది, ఓహో పెద్దోళ్ళందరూ అందుకనే నన్ను అంత శ్రద్ధ వహించి గంటలు చదివేది. సరే 60 సంవత్సరాలు వచ్చి చదువుకొని ఏ పని ఉంటుందో వాళ్ళకి అంటున్నా, కానీ లేదు. వాళ్ళు 60 సంవత్సరాల్లో ఎట్లయితే వాక్యం చదవరో వాళ్ళు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అట్లనే చదవరు. ఎందుకంటే వాళ్ళ శ్రద్ధని కనపరచు. అట్లనే మనం కూడా ఇది శ్రద్ధను కనపరిస్తే కనుక దేవుడే ఆ బ్రైట్ ఫ్యూచర్ మీకు ఇస్తాడు. ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఇట్ విల్ ప్రాస్పర్ అండ్ ఇట్ విల్ నాట్ హార్మ్ యూ. ఐ హ్యావ్ ప్లాన్స్ టు గివ్ యూ హోప్, నిరీక్షణ, ఇంకా ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ క్రీస్తుతో యుగాలు జీవించేవాడిగా ఆయన చేస్తాం. కాబట్టి మనం సంఘంగా పిలవబడుతున్నాం, మనం దేవుని సొత్తుగా పిలవబడుతున్నాం, దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నాం. మనము ఈరోజు మేలుకొని ప్రభా నీ ప్లాన్లో నేను కూడా ఉండాలి అని మన జీవితాన్ని మనకి అప్పగించుకునే వారిగా మనము ఉండాలా. నమ్మకత్వాన్ని కనపరచాలి. కానుకలు ఇస్తున్న డబ్బులు దేవుడు అడగలేదు. దేవుడు ఒకటే అడిగాడు, నువ్వు నమ్మకంగా అంటే మందిరానికి వచ్చి ప్రెజలాట్ బ్రదర్ అని కనిపించే సరిపోదు. నమ్మకంగా బీ సిన్సియర్ ఇన్ ప్రేయర్, బీ సిన్సియర్ ఇన్ రీడింగ్ యువర్ వర్డ్, బీ సిన్సియర్ ఇన్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అక్కడే నీకు సిన్సియారిటీ లేకపోతే, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, వాక్యం చదవడం లేదు, అక్కడే నీకు దేవుడు నమ్మలేకపోతుంటే రాజ్యం ఎట్లా ఇవ్వాలని ఆశపడుతుంది. అందుకని మనం ప్రతిదినము వెళ్ళి మనము నమ్మకత్వాన్ని కనపరుస్తుంటే ఆయన మనలో ఒక మార్పు అనేది కలుగు చేస్తుంది. ఆ మార్పు మనలో వచ్చినప్పుడు మనమే ఆసక్తిని కనపరుస్తూ ఇంకా ఇష్టపడతాము, ప్రభా ఇంకా కొన్ని సత్యాలు తెలియజేయి, నేను ఇంకా తెలుసుకుంటాను, ఎందుకంటే నేను తెలుసుకుంటే కనుక నేను సిద్ధపడలేదు. ఈరోజు తెలుసుకోకుండా ఎవరు సిద్ధపడలేదు. అందుకని ఆ సిద్ధపాటులో నేను ఉండాలి. యుగాలు మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని చూస్తూ హర్షించేవారు. పాట పాడుకుంటాం. ఏం పాట? ప్రతి ఒక్క గాయమును ముద్దాడేను ప్రియ యేసురాజును. ఎట్లా చూస్తున్నాడు సంఘం ఇవన్నీ చేయక పాటలు అయితే వాడతాం, నేనే వాడతా. ఒకవేళ నేను చేయకపోతే ఆ పాట పాడినోడు లాగానే మిగిలిపోతా, కానీ సిద్ధపడేటోడు లాగానే నేను మాత్రము ఉండలేను. దేవుడు నన్ను చేయడు. ప్రియ యేసురాజు చూడాలి అని అందరికీ ఆశ ఉంది, కానీ మన నిర్లక్ష్య స్వభావంతో దేవుని వాక్యంతో గడపక, దేవునితో జీవించక, కట్టబడక పాట పాడేసి ఒకరోజు నిజంగా ఆయనని చూడలేని పరిస్థితులను
నిరుత్సాహంలో విడబడిపోతే ఏంటి నీ పరిస్థితి? పాడిన వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ లేకపోతే నమ్మకత్వాన్ని కనపరిచినట్లు నిజంగా వెళ్తారు, నిజంగా ప్రతి ఒక్క గాయాన్ని చూస్తారు, ఆయన కాళ్ళ దగ్గర సాగిలపడతారు, ప్రతి ఒక్క గాయాన్ని ముందాడగలుగుతారు. దేంతో లోకంతో స్నేహం కలిగి ఉండి లోక స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నామా, లేకపోతే ప్రభుత్వాన్ని కలవాలని ఎదురు చూస్తాం. మనం ఏదో సిద్ధపడాలి, కలవడానికి మనం సిద్ధపరచమని పరిశుద్ధాత్మ దేవుడిని మనం అప్పగించుకుంటే కనుక వాక్యం చేత దేవుడిని సిద్ధపాటులోనికి నడిపిస్తాడు. 3వ వెళ్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3-4 వాక్యాలు కొద్దిగా త్వరగా ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 verses 3 and 4. అనుకూలమైనది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన ఏం జ్ఞానం అంట? ఎక్కడి నుంచి వస్తుంది అనుభవ జ్ఞానము? చెప్పాలండి, ఎక్కడి నుంచి వస్తుంది అనుభవ జ్ఞానం? ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము చదివినప్పుడే. వాక్యమే దేవుడు కనుక దేవుడు జ్ఞానం ఇవ్వాలంట మనకి. అనుభవ జ్ఞానం అంటే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే వెళ్ళి రోజు కూర్చొని చదువుతూ ఉంటామో అప్పుడు వస్తుంది. మా మమ్మీ టీచర్గా పనిచేసినప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ చెప్తుంటుంది. వాటి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ కాకుంటే ఆమె క్వశ్చన్స్ అన్ని తెలుసు. ఎందుకంటే చెప్పి 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 అనుభవం వచ్చేసింది ఆమె. స్టూడెంట్స్ అందరూ చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ ఆడపిల్లకాయలు అందరూ వచ్చేసి మా మమ్మీ దగ్గర, మమ్మీ మా టీచర్ గారు ఏం క్వశ్చన్స్ వస్తే మీరు ఒకసారి మాకు చెప్పండి అంటే ఏవైతే చెప్తారో వచ్చేవంట. ఎందుకో అనుభవం. చెప్పేది అట్టి రీతిగానే మనం కూడా ఉదాహరణకు చెప్తున్నాం మా అమ్మ గురించి. ఎందుకంటే మనం కూడా వాక్యాన్ని చదివి పదే చదువుతుంటే మనము అనుభవం జ్ఞానం పొందుకోగలుగుతామంట. దేవుడు ఆత్మ మనని ఆ జ్ఞానంతో నింపుతుందంట. ఆ దేవుని వాక్యము చేత మనము కట్టబడగలుగుతామంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సిద్ధపాటు అనేది కలిగిస్తుంది. అందుకని అనుభవం జ్ఞానం అని ప్రార్థన చేసేస్తే వాక్య ధ్యానం లేకుండా అనుభవ జ్ఞానం లేదు. గుర్తించారు ఏం లేదంట? వాక్య ధ్యానం లేకుండా అనుభవ జ్ఞానము రాదండి. కొత్త సోషల్ స్టడీస్ టీచర్ని అపాయింట్ చేసుకొని అనుభవం లేకుండా కొత్త ఉద్యోగం వచ్చిన ఉద్యోగం ఇచ్చేసి ఏం క్వశ్చన్ చెప్పమంటే నాకేం తెలుసు అండి ఏం క్వశ్చన్స్ వస్తాయో అంటారు. అట్లనే మన జీవితాలు కూడా ఈరోజు ఏంటంటే అనుభవ జ్ఞానం లేదు, దేవుని వాక్యం మీద శ్రద్ధ లేదు, కానీ దేవుడిని ఆరాధిస్తాం. వేషధారణ కాదా ఇది? అందుకనే బైబిల్లో దేవుడు అన్నాడుగా మనం చెప్పుకో చదువుకున్నాం, వేషులను ప్రవచిస్తారు కానీ వేషధారులు ఆ రాజ్యంలో ఏమాత్రమో చేరదు. అందుకనే దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు వాక్యాన్ని చదువుతూ ఉంటే అనుభవ జ్ఞానము ఇంకేమన్నా ఇంకొక పదం ఉంటుంది అక్కడ. నిశ్చయించుచున్నాను. అక్కడ ట్రూత్ అని ఏమన్నా వర్డ్ వచ్చిందా? సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం ఎవరు? నేనే మార్గము సత్యము జీవము. కాబట్టి ఈ సత్యమైన అనుభవ జ్ఞానం కావాలంటే యేసు క్రీస్తు ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అనుభవ జ్ఞానం అంటే వాక్యము చదువుతుందే పదే చదివేవాడు ఉన్నాను. అప్పుడు ఆయన ఏంటో నీకు తెలుస్తుంది, నువ్వేంటో నీకు తెలుస్తుంది. నువ్వు చదవకుండా నేను క్రైస్తవుని అనుకుంటే సరిపోదు. అందుకే దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆయననే సత్యమై ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకో. సత్యం చెప్పుచున్నది నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడతాడు. నమ్మి ఏంటి నమ్మాలి? ఆయన నమ్మడం కాదు, వాక్యాన్ని నమ్మాలా. ఈ వాక్యం చెప్పుతుంది ఇట్లుంటే నువ్వు నరకానికి వెళ్తావు, ఇట్లుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అది చదవాలి కదా. ఒక బుక్ మాన్యువల్ లేకుండా ఒక బండి కొన్నాం అనుకోండి, ఒక మాన్యువల్ లేకుండా బండి గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోగలమా? ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనుక్కుంటాం, ఫోను, ల్యాప్టాప్, ఐప్యాడ్, దానికి ఒక ఏమిస్తారు? రీడర్స్ మాన్యువల్ అని ఒకటి ఇస్తారు. ఆ మాన్యువల్ చదువుతాం. ఎందుకు? దాన్ని ఎట్లా సెట్టింగ్స్ చేయాలి. అట్లానే దేవుని వాక్యం కూడా ఒక క్రైస్తవుడు మాన్యువల్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ది ఎర్త్. ఈ భూమి విడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసేది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథాన్ని మనం ప్రతిదినం చదివితే, ఆ పరిశుద్ధతని ఉపేక్షిస్తే, దాన్ని కోరుకుంటే, దేవుణ్ణి అడిగితే, మనం గడిపితే అనుభవ జ్ఞానము ఆ సత్యం ఏంటో నీకు తెలియజేస్తాడు. ఆ సత్యంలో నువ్వు నిలిచి ఉండగలవు. ఈరోజు సత్యం తెలుసు కానీ సత్యంలో నిలిచి ఉండలేకపోతున్నావు. ఎందుకు? అంత శ్రద్ధ లేదు. అన్నిటి మీద శ్రద్ధ ఉంటుంది మనిషికి. వాక్యం దగ్గర రాగానే
నిర్లక్ష్య స్వభావము మనకెందుకులే, నాకు అవసరమా? అపవాది కలిగించే తలంపులు, ఆలోచనలు ఇవే. జాగ్రత్త వహించు. ఒకవేళ బైబిల్ చదవకనే సరిపోతే, ధ్యానించకనే సరిపోతే ఏంటంటే పరిస్థితి. ఇవన్నీ తలంపులు పరిశుధాత్మతో కలిగేస్తారు. రాత్రి నిద్ర కూడా రాదు ఒకసారి. ఎవడా అని చెప్పాను నేను కూర్చోాలి తప్పదు. నామకాన్ని గురించి అంటే సరే లైట్ తీసుకోవచ్చు. సంఘాన్ని ఇచ్చాడు, సంఘం గురించి చేయాలి కదా, బాధ్యతను అడుగుతాడు కదా, కూర్చోవాల్సి వస్తుంది. నిద్ర ఆపుకోనన్నా కష్టపడినా ఏమైనా కూర్చోవచ్చు. దేవుని దగ్గర పోయినప్పుడు చాలా శ్రద్ధ వహించి ఆయననే సత్యమై ఉన్నాడు, ఆ జ్ఞానంతో నేను నింపమని దేవుడిని అడుగుతాను. దేవుడు తప్పకుండా ఆ సత్యంలో నీ జీవితంకి ఒక స్థిరత్వాన్ని కలిగిస్తాను. నేను అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాను, ఒక క్రీస్తు అనే బండ మీద స్థిరపరచండినయ్యా. ఎందుకంటే స్థిరత్వము క్రైస్తవుడు ఉన్నదంట. ఎందుకంటే వాడు రెండు మనసులు కలిగి ఉంటాడు. అది దేవుడిని అంటాడు, ఇటో వాడు కూడా నా స్నేహితుడు అని చెప్పి వాడిని ఇంకా కూడా జరుగుతుంది. అటు రీతిగా మనం ఉండే మన జీవితాల్లో మార్చుకోవాలి. 4వ వెళ్దామంటే తెసలోనియన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం. త్వరగా వెళ్దాం. 1 Thessalonians chapter 5 verse 18. ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మన విషయంలో ఉందా, మీ విషయంలో ఉందా? మీ విషయం అనగా వ్యక్తిగతంగా వర్తిస్తుంది. మరి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రతిదినము, ప్రభా ఆ రక్షణ నువ్వు నాకు ఇచ్చావే, నన్ను ఎట్లా కాపాడుకోవాలి ప్రభా, నువ్వు నాకు నేర్పించు ప్రభా, నేను స్తుతిస్తున్నా ప్రభా అని కృతజ్ఞత స్తుతులు ఎప్పుడైనా ఉంటాయా దేవుడికి? ఏంటి ప్రభా మాకు ఇది ఇవ్వలేదు, ప్రభా అది ఇవ్వలేదు, ఇంకా ఎంతకాలం ఆలస్యం చేసుకో ప్రభా అని మనము మన ఆలోచన. అందుకని మన వాక్యం చదివినప్పుడు ఆయన ఆలోచనలతో మనం నింపుతాడంట. అప్పుడు మన విధానమైన ప్రార్థన కూడా మారుతుంది. ఆయన అంగీకరించే ప్రార్థన ఎప్పుడు వస్తుంది తెలుసు ఒక వ్యక్తికి? వాక్య ధ్యానం చేసినప్పుడే. అందుకనే వాక్య ధ్యానం చాలా శ్రేష్టం ఒక క్రైస్తవుడికి. వాక్యాన్ని ధ్యానించాలి. అర్థం కాదు, చెప్తున్నా కదా, నాకు కూడా అర్థం కాదు. కానీ పీక్కుంటా, చుట్టూ వీక్కొని కూర్చుంటా, కొన్ని వర్షాలే తీసుకొని ఏంటిది. ఇప్పుడు 2 తలంపులు, ఒకటేమో లోకంలో ఉన్నా, ఒకటేమో పాపం ఏలుతుంది లోకాన్ని, పాపంలో ఉన్నా, ప్లస్ దేవుని జ్ఞానము కావాలా. ఇప్పుడు 2 ఆలోచనలు వస్తాయి నాకు. ఒకటేమో నాకు అనుకూలమైన ఈ లోక జ్ఞానంతో, కానీ నాకు ఇది వద్దు ప్రభా నీదేమి. అప్పటికి కూడా ఈ శోధకుడు ఉన్నాడు కదా, వాడు ఇంకా అనేక విధాలుగా వారి తలంపుల్ని నాలో పెట్టని చూస్తుంటాడు. లేదు నాకు తెలుసు, నువ్వు చెప్తాడు. అవి తెలియకుండా వాడు అనకుండా దేవుడు నాకు ఒక నిమ్మలం ఇస్తాడు. ఏంటంటే ఫస్ట్ వాడు ఏమంటాడు తెలుసుకో, సరే సరే నువ్వు వేసాడు, ఇప్పుడు నేను చెప్తాను అని. అప్పుడు దేవుడు ఏంటో ఆయన ఆలోచన ఏంటో ఆయన తలపడి ఏంటో చెప్తాడు. అందుకని దేవుడితోనే సమయం గడపడం నేర్చుకోవాలి మనం అని దేవుడు తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో అంటే ఇప్పుడు దేవుడు ఎన్నో మేలు చేశాడు. మనం పుట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు నన్నైతే ఎన్నో మరణాల నుంచి తప్పించాడు. సరే ఇప్పటికీ నన్ను మర్చిపోయి ఉంటారు, అన్ని మరణాల నుంచి తప్పించాడు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు నేను ఆయన కృతజ్ఞత స్థుతి చెల్లించకుండా ఉండలేను. అట్టి రీతిగా నన్ను ఇంకా సిద్ధపరచుకుంటున్నాను. ఎక్కడన్నా మర్చిపోతానేమో ఆయనతో మాట్లాడుకున్నాను, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా ఉండడం. మనం ఈ లోకంలో ఉన్న మన జీవితాన్ని ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఆయనతో జీవింపక, ఆయనతో నివసించక మన లోకంలోనే వెంటకి లాగుతుంది. అందరూ ఘోరంగా బాగుపడుతుంటే ముందుకు పోనిస్తారా? లేదు, వెంటకి లాగడానికి ప్రయత్నిస్తారు. వాడు అదే చేస్తుంది మనం. అది మనము మేల్కోవాలా. ఈరోజు ఒకటే చెప్పాలా, ఒక తన్నదంతా నా దగ్గరకు వచ్చిన సాధారణ అని చెప్పి మొగరిస్తే కనుక వాడు మన దగ్గరికి రాడు. అప్పుడు నువ్వు దేవుడు వాక్యంతో గడపగలుగుతావు. దేవుడు చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ కృతజ్ఞత భావము వ్యక్తపరుస్తూ కృతజ్ఞత కన్నీళ్లతోని ఆయనని ఆయన సన్నిధిని గడప వ్యక్తిగతం మార్చుకుంటాడు. అట్టి వ్యక్తిగతం నేను ఎత్తపడే సంఘంలో ఉన్నామంటే అట్టి రీతిగా మనము పాటించేవారుగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేశాడు. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఫస్ట్ మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండి ఉండుటయే దేవుని చిత్తం. ఏం దేనికి దూరం ఉండాలంట? జారత్వం. ఈ శరీరం అంట వినదంట. ఎందుకంటే ఈ శరీరానికి కావాల్సిన ఆహారము పోషణ సరిగ్గా లేదు. అందుకనే ఈ శరీరం ఏమంటుందంటే జారత్వంతో నింపబడి ఉంటుంది. అదే ఈ శరీరంలో ఉన్న ఆత్మకి కావలసిన దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటే
ఆ చారత్వము అనే దురాత్మని విడిచిపెట్టి వెళ్ళిపోతుందండి. అందుకనే వాక్యంని కలిగి ఉండాలా అంటే, వాక్యంని కలిగి జీవించాలంటారు. ఎందుకు? శరీర ఇచ్చేలు కోరుకుంటుంది. ఒకరుంటే సరిపోదు. ఒక మనిషి అంటున్నాడు, దావీదుకి ఇంతమంది భార్యలు, సొలొమోనుకి ఇంతమంది భార్యలు కదా, మనకుంటే ఏంది తప్పు? అబ్బా, అది శరీరం ఆశన అయినా దురాత్మ పట్టిందిరా నీకు అని చెప్పి ఇంకొక దాన్ని చేసుకుంటాడంటే, కావాలంటే వీలైతే డబ్బులునే ఇంకొక దాన్ని కూడా చేసుకుంటాడు. జాగ్రత్తగా ఉన్నదాన్ని సుఖంగా చూసుకొని చేత కాదు వీటికి ఇంకొకటి వాళ్ళు. శరీరము పాపంతో నింపబడి జారత్వంలో మునిగిపోయి ఉన్నాడు. శరీరం అనగా ఏమన్నాము? దేవుని సంఘం. ఈరోజు సంఘంలో పిలువబడుతున్నాం మనం. ఈరోజు నిజంగా ఆ చారత్వం అనే మత్తులో ఉన్నామే. ఈరోజు మేలుకో. అటువంటి స్నేహితులతో నువ్వు ఉన్నా కూడా అది నీ మీద ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అప్పుడు. ఎందుకంటే నువ్వు ఒక చారత్వంలో పట్టబడిన వ్యక్తితో నువ్వు స్నేహము కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్మ సహించలేదు, నిన్ను ప్రేమిస్తుంది, కానీ నీ సావాసం వాళ్ళతో ఉంది కనుక నిన్ను విడిచిపెట్టు. అందుకే చాలా జాగ్రత్త కూడా పరిశుద్ధాత్మ విషయం. అందుకనే మనము ప్రతి ఒక్కరు ఏం కావాలంటున్నాడు? జాగ్రత్తని విడిచిపెట్టి ఏం కలగాలంటే దానికి ముందు మాట వీ హ్యావ్ టు బి పరిశుద్ధత. అంటే ఇక్కడ సాంక్టిఫైడ్ అని ఉంది, అంటే సున్నతి పొందాలంట నీ హృదయం. ఈ ఆశలన్నీ ఒక మనిషిలో చావాలంట. ఈ అన్ని ఆశలు చావాలంటే ఆ వ్యక్తి కన్నీళ్ళు కాచి 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 అలసిపోయినాక దేవుని వాక్యాన్ని ధ్యానించి 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 ఈ ఆత్మకి మేత పెట్టినాక అప్పుడు నువ్వు సాంక్టిఫై చేయగలదు, పరిశుద్ధపరచబడదు. ఆ పరిశుద్ధత నువ్వు పొందుకోగలదు. ఈరోజు పరిశుద్ధత మనం పొందుకోలేకపోతుంది. ఇంకా చాలా మనని వెళుతుంది. మనకు అలవాటు ఉండదు, కానీ అలవాటు ఉన్నదో అది మన మీద తలంపుతో ప్రభావితం చేస్తుంది. నీకు అసలు ఎప్పుడో తలంపు రాదు, నువ్వు మంచివాడే, కానీ అది నీలోకి వచ్చింది అంటే నీ సావాసం చెడ్డది అని అర్థం చేస్తుంది. దుష్టుడు ఎట్లనో ఒక వ్యక్తిని వాటి పరిశుద్ధతను ఏదో ఒక విధంగా దెబ్బకొట్టడానికి వాడిని ఎవడన్నా వాడుకుంటాడు, ఎప్పుడన్నా వాడుకుంటాడు, ఎక్కడన్నా వాడుకుంటాడు. వానికి చిక్కకుండా ఉండాలంటే వాక్యము మనము కలిగి ఉన్నాం. ప్రతినిత్యము జాగ్రత్త వహించిన వారు ఉండాలి. దేవుని బిడ్డలా మనం గుర్తించాలి. చేసుంటామేమో, విడిచిపెట్టేస్తాం, అయిపోయింది. ఇంకొకసారి ఎప్పుడు ఆ తలంపులు రాకుండా ప్రభా నువ్వు నా తలంపుల్ని అది స్వాధీనంగా తీసుకో. పరిశుద్ధాత్మ నన్ను ఆపరేట్ చేయాలని నేను చెప్పాను కదా, అట్టి సరెండర్ పెట్టుకోవాలంటే దేవునికి ఒక వ్యక్తి. అప్పుడే మనము ఆ శరీరానికి ఇచ్చ నుంచి జాగ్రత్త నుంచి మనము తప్పించబడగలం. సంఘం తప్పించబడాలి. సంఘంలో చూస్తుంటే ఎట్లున్నానంటే, బయట కాంగ్రిగేషన్స్ చూస్తుంటే ఇంగ్లీష్ చర్చెస్ కానీ వేరే నేను లాంగ్వేజ్ చెప్పాను, కానీ సంఘాలు మొత్తం జాగ్రత్త. ఇదే స్త్రీ వచ్చింది మందిరానికి, ప్రార్థన చేయించుకుంది, 3 నెలలైనాక ఇంకొకరితో వచ్చి, మళ్ళీ అదే స్త్రీ 6 నెలలైనాక క్రిస్మస్కి ఇంకొక బాయ్ ఫ్రెండ్ని మార్చుకొని వచ్చి, అట్లా అమ్మాయిలు ఉన్నారంటే అబ్బాయిలు కూడా ఉన్నారు. అంటే ఈ సంఘం మొత్తం జాగ్రత్తతో నిండిపోలేదా? వాళ్ళ మధ్య నువ్వు లేవా? ఉన్నావు. జాగ్రత్త వహించు. దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్క తలంపుని దేవుడు గమనిస్తున్నాడు. హృదయాంతరంగా నేర్పిన దేవుడు. కాబట్టి ఇవన్నీ వస్తుంటే ప్రభు దగ్గరికి యథార్థ హృదయంతో ఒప్పుకోవడం బెటర్. ఏంటంటే ప్రభు ఇవన్నీ వస్తున్నాయి, వీటిని జయించలేకపోతున్నా, నాకు జయించే శక్తిని ఇవ్వు. ఆ దేవుడు ఇచ్చే అంతవరకైనా సన్నిధిలో ఉండి ఆ శక్తిని పొందుకునే వరకు మనము ఎవరితో పెట్టుకోకుండా మనమైన శక్తి కొరకు వేచి ఉండి పొందుకునే వరకు మనము ఉండాలి. కాబట్టి అపవాదైన సాతాను ఏదో ఒక విధంగా ఒక వ్యక్తిని, ఒక క్రైస్తవుని పరిశుద్ధ అలంకరణతో దేవుడు అలంకరించాలనుకుంటుంటే వాడి పరిశుద్ధతను ఎట్టి రీతిగా వాడు పడదోరాలని, అంటే వాడు కలిగి ఉండద్దని వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. చిక్కిపోతామేమో మన చేతిలో జాగ్రత్త. వాని చేతిలో మోసపోతే, మోసగాని చేతిలోనే మోసపోతే ఏమైతే నాశనమైపోతుంది. రక్షించే నాలుగు ఎవరు ఉండదు. అందుకని జాగ్రత్త వహిస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20-21 అయిపోయిందంటే 10 minutes ఉంది. ఇంకా రిఫరెన్స్ చాలా ఉన్నాయి. లేకపోతే వాక్యం రేపటి కంటెంట్ చేశాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20-21 వాక్యం. అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధం అగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన
సమాధానకర్తయగు దేవుడు యేసు యేసు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమె చెప్తాం ఒకసారి. ఆమె అనండి, ఎందుకంటే దేవుడు సిద్ధపడడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెనని మన దగ్గర నుంచి స్పందన లేకపోతే ఆయన ఏం చేయడు. ఆమెనంటే అవును గాక అని జరిగిస్తుంది. ఈరోజు ఆయన ఏం జరిగిస్తాడట? మే ద గాడ్ ఆఫ్ పీస్ హూ త్రూ ద బ్లడ్ ఆఫ్ ఇటర్నల్ కవెనెంట్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద గ్రేట్ షెపర్డ్ ఆఫ్ ద షీప్ equip you with every good and doing his will. ఆయన చిత్తము జరిగించే వారంగానే మనని మంచి వాటితో మేలుతో తృప్తిపరుస్తాడు. మనము ఆయన చిత్తంలో ఉండాలి అని కోరుకుంటున్నాం. అండ్ మే హీ వర్క్ ఇన్ అస్ వాట్ ప్లీజెస్ హిమ్. ఆయనకి ఏదైతే నీ జీవితం ద్వారా ఆయనకు అంగీకారంగా ఉండాలి అని కోరుకుంటున్నాడో నువ్వు కూడా అది ఇష్టపడి ఆయన చిత్తానికి లోబడే వ్యక్తిగా మనం ఉండాలి. అందుకని దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన క్రీస్తు ద్వారా ఆ రక్తము చేత నిన్ను నన్ను విమోచించి రక్షణకిచ్చున్నాడు. ఆ రక్షించిన దేవుడు ఈరోజు తెలియజేస్తాడు, నేను నీకు ప్రతి ఒక్కటి మేలుకే చేస్తాను, నీ కీడు ఎన్నడు నేను చెయ్యను. నేను విశ్వాసం వస్తే నేను మీరు నమ్ముకుంటూ ఉంటారు, మీరు అనుభవిస్తారు రాబోయే రోజు. ఆ రాజ్యంలో యుగ యుగాలు నాతోనే జీవించేవారుగా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ. అందుకని అనుగ్రహించిన ఆదరణకర్తగా సిద్ధపాటు అనుగ్రహించే విధానంగా పరిశుద్ధాత్మ మనకి దేవుడిచ్చింది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుడి దగ్గర వస్తున్నాము. శాంతిని కోల్పోతున్నామా? డిస్టర్బెన్సెస్ రాగానే స్పిరిచువల్ లైఫ్లో ఎట్లుంటాం తెలుసా? మనం ఇంత పెద్ద వ్యక్తి ఉన్నట్టు ఒక్కసారి ఇట్లా పట్టుకుంటాం, అంతేనా? ఫ్యాక్ట్ కదా. చిన్న సంఘటన చెప్పాలంటే సిస్టర్ వాళ్ళ దగ్గర మనం వెళ్ళాం, చెప్పాను కదా. వాళ్ళతో ఏదో చిన్న ప్లాస్టిక్లో ఉండి బయటకు వెళ్ళాను, అక్కడ కొంచెం ఎండకి విసుక్కొని వచ్చేసాను. అప్పటి నుంచి నేను సమాధానం కోల్పోయింది. వాక్యం చదవలేకపోతున్నా, ధ్యానించలేకపోతున్నా, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మౌనం పాటించాలి. ఎక్కడ అలిగి ఇది చేసి అది చేసి వెళ్ళి రూమ్లో వండుకోవడం కాదు. ఆయన సన్నిధిలో మౌనం పాటించాలి. ప్రభా ఏమి చెప్పడానికి రాలేదు, కానీ ఒకటే చెప్తాను, నువ్వు అనుగ్రహించిన శాంతిని నేను పోగొట్టుకున్నా కాబట్టి లేచింది. 3 గంటలు అవుతుంది కూర్చొని 5 గంటల వరకు కూర్చున్నారు. ఆయన మళ్ళీ తర్వాత 5 గంటలు అయినా ప్రార్థన చేసుకుంటే అప్పుడు నెమ్మది వచ్చింది. అప్పుడు లోపల ఫస్ట్ మమ్మీకి చెప్పిన, మమ్మీ టైం మమ్మీ సారీ మమ్మీ అన్నది నాకెందుకు చెప్తావు సారీ చెప్తే చెప్పడం. ఆయన అందుకు ఎట్లా మాట్లాడేది పద్ధతి రాగానే 2 బస్సుల్లో కలిసింది. దాని తర్వాత ఒకటే మమ్మీ వాళ్ళు రాగానే ఫస్ట్ నేను వాళ్ళకి సారీ. ఎందుకంటే దేవుడు అనుగ్రహించే శాంతిని ఒక వ్యక్తి పోగొట్టుకుంటే అంట దేవుడితో సావాసం చేయలేడం. అది నాకు దేవుడు నేర్పించు. మనుషులతో ఇప్పుడు ఏమాత్రము ఏ భేదాలు ఏ కోపతాపాలు ఏం పెట్టుకోవద్దు. ఎవరి మీద అసూయపడద్దు, ఎవరితో తగాదాలు పెట్టుకోవద్దు, పేషీలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఒకవేళ అన్నీ కలిగి ఉన్నావంటే నువ్వు దేవుడితో సమాధానంగా లేవు. అందుకనే ప్రభు వారితో మాకన్నారు, నిన్ను వాళ్ళకి పొరపాటు ప్రేమించు. నువ్వు ఎవరన్నా కొట్టాలంటే కొడతా అంటావు, నిన్ను నువ్వు కొట్టుతా అంటే ఎందుకు ఏం పట్టుకుంటావు? పిచ్చోన్నా ఎవరన్నా అని అనుకుంటాం. వేరే వాడిని కొట్టమంటే ఫస్ట్ ఉంటాం ఉంటుంది. అంటే మనలో ఏం లేదంటే దేవుడికి సమాధానం లేదంటే దేవుడు అనుగ్రహించిన ప్రేమ కోల్పోయిందన్నమాట. అంటే చాలా జాగ్రత్తలు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, మే ద గాడ్ ఆఫ్ పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ ద ఇటర్నల్ కవెనెంట్. ఆ రక్త నిబంధనతోని మనకేమిచ్చాడంట? సమాధానాన్ని ఇచ్చాడు. తండ్రితోని సమాధానం పరచడానికే, సంఘాన్ని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా. ఒకవేళ ఆయన ఏమంటే దేవుని ఉగ్రతతో సుగమ గొప్ప నాశనమైనప్పుడు మనం పడిపోతే కృప నాశనం అయిపోయి మతంలో ఉంటుంది. ఆ సమాధానాన్ని ఆయన ద్వారా పొందుకుంటామని, ఆయన ద్వారానే, ఆయన వాక్యం చేతనే, ఆయన కట్టడాల్లో ఆయన మాటల చేతనే నేను కాపాడుకునే వాళ్ళు. ఈ పీస్ అనేది నేను ఏదో అనుకున్నా కానీ నిజంగా చాలా శ్రేష్టమైనది. అది పోగొట్టుకుంటే కనుక చాలా కష్టం. దేవుని దగ్గర నుంచి మనం తిరిగి పట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వక ఆలస్యం చేయొచ్చు, కానీ ఇవ్వకైతే మానాడు. అది నా నిరీక్షణ, అది నా విశ్వాసం. కానీ నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవించాల్సి. అంతసేపు 2 గంటలు అవసరమా?
లేదు. నేను కోల్పోయినా నాకు దేవుడిచ్చిన సమాధానము నేను పోగొట్టుకున్నా, నెమ్మదిని పోగొట్టుకున్నా. నాకు అది కావాలి. అది లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి హెడేక్ టాబ్లెట్లు తీసుకొని 2-3 వేసేసుకొని టీ షాప్కి వెళ్ళి 4 ఛాయలు తాగేసి ఎన్ని చేసినా కూడా నెమ్మది పడదండి. అప్పుడు అనుకున్నాము చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇది ఇచ్చిన సమాధానాన్ని కాపాడుకునే విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఒకవేళ నేను జాగ్రత్తగా ఉండడము చేత కాకపోతే అది విధంగా నువ్వే కాపాడుకోవా, ఎందుకంటే నువ్వే ఇచ్చావు. నేను కాపాడుకోలేకపోతే ఆయన నేను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన నేను ప్రేమించుతాను, రక్తాన్ని ఇచ్చాను, నీతో నిబంధన చేశాడు. ఆ నిబంధన నేను స్థిరపరిచేవాడి అస్థిరపడిన నిబంధన. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన అనుగ్రహించే ఆ నెమ్మదిని మనం కలిగి ఉంటేనే దేవునితో సహవాసము చేయగలుగుతామని దేవుని తెలుసు. సామెతల గ్రంథంకి వెళ్దామండి. 3వ అధ్యాయం 5-6 వాక్యాలు త్వరగా ఇది ఒక్కటే చూసి ముగించుకుందాం. మెసేజ్ రేపు కంటిన్యూ చేస్తాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుడి. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అబ్బా, అప్పుడంట మన జీవితాల్లో సరళం అవ్వాల్సింది సరళం అయితే ఏవైతే ఇప్పుడు వరకు హోల్డ్లో ఉన్నాయో, ఇంకా పొందుకోలేదో, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసావు పొందుకోలే, కానీ నువ్వంట దేవుని దగ్గరకు వచ్చి నీ పూర్ణ హృదయంతో నీ సొంత జ్ఞానం మీద ఆధారపడక, నీ స్వబుద్ధి మీద ఆధారపడక, నీ ప్రవర్తనని సరి చేసుకొని నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకుంటే అప్పుడు ఏవైతే నువ్వు పొందుకోలేక ఉన్నాయో అవి దేవుడికి అనుగ్రహిస్తావు. కాబట్టి దేవుడు ఎందుకు ఇస్తలేదా అంటున్నావా? అక్కడ ఏమేమి లేదు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణ హృదయం లేదు. రెండోదిగా అండర్స్టాండింగ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. స్వబుద్ధి మీద ఆధారపడక ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ టు హిమ్ అండ్ హీ విల్ మేక్ యువర్ పాత్స్ స్ట్రైట్. కాబట్టి మన జీవితంలో ఇంకా ఏమైనా పొందుకోలేం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వడానికే ఉంటాడు, కానీ ఎప్పుడు వద్దు అని చెప్పడు, ఇస్తాడు. ఎందుకంటే అది నీకు అవసరం లేకపోయినా నువ్వు అడుగుతున్నావు కదా, ఇచ్చి ఒక గుణపాఠం అని చెప్తాడు. లేదన్నా ఇచ్చి నువ్వు ఆయన బట్టి సంతోషించి ఉంటే కన్నా ఇప్పుడు వద్దు 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 ఈ డ్రెస్ మమ్మీ వద్దు కొనద్దన్నది అనుకో, లేదు మమ్మీ నాకు కావాలి మమ్మీ కావాలి మమ్మీ కావాలి మమ్మీ అంటే బాగుండదు రా మీద అంటే, లేదు మమ్మీ నాకు కావాలని కొనుక్కుంటాను. ఏం చేస్తాను? కొనిస్తుంది. కానీ అది నేను ఒకరోజు వేసుకుంటా, దాని మీద నేను ఎంత వికారంగా ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది, వేసుకొని అనుభవించినప్పుడు అక్కడ వచ్చి వద్దు మమ్మీ చెప్పింది మాట ఏమైపోయింది, చెట్టు కొన్నది ఒక్కసారి వేసుకున్నా, నా నిజ స్వరూపం బయటపడ్డది, ఇప్పుడు నాకు ఉంటుంది. మన జీవితాన్ని దేవుని దగ్గర వస్తున్నప్పుడు మన సౌందర్యం మీద ఆధారపడకుండా మన ప్రవర్తన దేవుని ఎంత సరిగ్గా ఉన్నదా మనం ప్రతినిత్యము జాగ్రత్త వహిస్తాం. వాళ్ళు ఏమన్నా లోకపరమైన విషయాల్లో తప్పిపోతున్నామో దేవుని దగ్గర యథార్థంగా చెప్పి ఆయననే నేను సరి చేస్తాను. నేను దాపరికము ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మేలు చేస్తాను అట్టి రీతిగానే మనకు ఆ రాజ్యంలో ఒక స్థానము సిద్ధపరుస్తాను వస్తున్నాను నేను రాబోతుంది. కాబట్టి సంఘం మనము ఇవన్నీ పాటించక రాజ్యంకి సిద్ధపడాలి అంటే సిద్ధపాటు ఏమాత్రం కలిగి ఉండదు. అందుకని మన ప్రవర్తన పూర్ణ హృదయంతో మన సొంత స్వబుద్ధి మీద ఆధారపడక దేవుని దగ్గరికి మనము ఉన్నట్టుగా అప్పగించుకుంటే గొప్ప కార్యాలు నా ప్రభు మన జీవితంలో జరిగిస్తాం. వాక్యాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి రేపు మళ్ళా దేవుడి మనం మాట్లాడడం కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా ఈ సాయంత్రం కాలం సమయం అందనైనా ఈ 90 డేస్లో ప్రభా వాక్యాన్ని ధ్యానించిన ప్రభా, నీ రాజ్యము వచ్చిన దాకా నీ చిత్తము భూమిపై పరలోకమనున్నట్టు భూమిపై నెరవేర్చబడును దాకా నేనైనా నీ వాక్యం చదువుకున్న ప్రభా. అవును ప్రభా, సంఘంగా విమోచించబడిన మేమునైనా నిత్యంగానైనా మీ రాజ్యంలోనికినైనా సిద్ధపాటు కలిగి ఉండాలి అని మీరు అనేక విషయాలు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు ప్రభా. మీరు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్కటినైనా మీరు నెరవేరుస్తూ వస్తున్నారు ప్రభా. అంటే విశ్వాసం మా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మా సొంత ఆలోచనల మీద కాక ప్రభా, నీ ఆలోచనలు, నీ తలంపుల్లో, నీ ప్రణాళికలోనైనా మా జీవితాలు ఉండాలి అని అటువంటి ఆసక్తిని మేము కనపరిచేవారిగా ప్రభా, మీ సన్నిధిలో వేచి ఉండి ప్రార్థన చేసేవారిగానైనా
మీరు మాకు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మా కొరకునైనా అన్ని మేలులే ప్రభా, కానీ హానికరమైన ఏమీ లేవే అని చెప్తున్నా ప్రభా. మేము కూడా నైనా ఈ లోకంలో తిరిగి స్నేహితులతో ఈ వాక్యం చదవక ప్రభా కీడు తెచ్చుకుంటున్నాం మేము కానీ ప్రభా, మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. ఈ వాక్యం చదువుకొని ప్రభా ప్రతి ఒక్క మేలు మాకు అనుగ్రహించి మేము నీ సన్నిధిలో ప్రభా మోకరించి పొందుకునే వారినైనా ప్రతి ఒక్కరు మీరు సరిచేయండి ప్రభా. ప్రతి విషయంలోనైనా నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించడం మాకు నేర్పించండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలోనైనా మా ప్రవర్తనను మేము జాగ్రత్త కాపాడుకునే దానికి మీరు మాకు సాయం చేయండి. మేమునైనా విమర్శించబడాలి, మీరు మమ్మల్ని శాంటిఫై చేయబడాలని ఆశిస్తున్న ప్రభా. మీ వాక్యం చేత, మీ పరిశుధాత్మ సహాయం చేత, నీ రక్తం చేతనైనా మమ్మల్ని శాంటిఫై చేయండి ప్రభా. బలమైన జాగ్రత్వం ఏమన్నటువంటి ఆలోచనలో ఒకవేళ అపవాది కలిగిస్తుంటే ప్రభా, ఆలోచనల మీద మాకు జయాన్నినైనా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. ఒకవేళ మీ వాక్యంలో సెలవిస్తుంది ప్రభా, మీకు ఎవరికన్నా జ్ఞానము కొద్దువై ఉంటే మీరు నన్ను అడగండి, నేను ఇస్తాను. మేము అందరము ప్రభా మీ జ్ఞానాన్ని మేము అడుగుతున్నాం ప్రభా. మీ జ్ఞానంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు తెప్పండి. ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ వాక్యములనైనా మీరైనా స్థిరపరచండి. వాళ్ళ జీవితాన్ని కట్టండి. మీ కొరకు సాక్షులుగా వాళ్ళు జీవించే కృపను బిడ్డలకు మీరు దయచేయండి. మీరు అక్కడ సమయంలో వచ్చినప్పుడు అక్కడ తలప్పులనైనా మేము కలిగి జీవించేవారు ఉన్నారు ప్రభా. మీరు రాబోతున్నారో అని చెప్పారు ప్రభా. అక్కడ కొరకునైనా మీ కొరకు ఎదురు చూసే వారిగానైనా అటువంటి తలపులు మనం పుట్టించండి ప్రభా. అటువంటి సిద్ధపాటు, అటువంటి వాక్య ధ్యానమునైనా మీరు మాకు అనుగ్రహించిన నూతన కార్యాలు జరిగించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ బట్టి మీకు వందనాలు చేస్తాను. రాత్రికాలం దీవెనలు ప్రతి ఒక్క బిడ్డతో నుంచి మీరు నడిపించండి. రాత్రి వాళ్ళు తెలుస్తున్నారు ప్రభా. మీరైనా మీ మెల్లని మధురమైన స్వరము వినిపించండి. ఆత్మలో బిడ్డని మీరు దర్శించండి. నేను మీరు వాళ్ళకి ధైర్యపరచండి. నూతన కార్యాలు జరిగించి ఉదయకాలం వేసి ప్రభా మీకు ప్రార్థన చేసుకొని నేను వాళ్ళ దినం ప్రారంభించి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తున్నాను. వాళ్ళు మేము అక్కడ ఆలస్యం అయితే కనుకనైనా ఇంటి రీతిగా కలుసుకొని కృప తెచ్చడం కూడా మేము అక్కడ ఉంటే కనుక ప్రతి ఒక్కరినైనా మీరే సిద్ధపరచడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు దీవెనలు బిడ్డతో నుంచి మేము నడిపించుకుంటారు. వేసుకున్నాము మీ ప్రార్థనకి వెళ్ళించున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉచితమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అభిన సహవాసము